మిస్టర్, నా మాట విను. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. నువ్వు అడిగినట్లు 50 లక్షలు ఇవ్వడం అసాధ్యం. దయచేసి ఆ అమ్మాయిని వదిలిపెట్టండి. నో, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి ఇవ్వచ్చు కదా. ఇప్పటికే బోల్డ్ అంత బాకీ ఉన్నాం. ఇక మనకు అప్పే కాదు నాయనా, రెవెన్యూ స్టాంప్ కూడా దొరకదు. పోనీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అడ్జస్ట్ చేయొచ్చు కదా. ఆ డబ్బు కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసరా మొగడా? నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు చాలా బాకీలు ఉన్నాయి. మొండి పట్టుదల వద్దు, నా మాట విను. ఆ అమ్మాయిని వదిలిపెట్టాయా బాబు. అర్థం లేని ఆర్గ్యుమెంట్స్ చేయడానికి ఇప్పటికే బోల్ టైం వేస్ట్. చూడండి, నేను 5 అంకెలు లెక్క పెట్టే లోపు నేను అడిగిన డబ్బు ఇచ్చారా సరే, లేకపోతే ఈ అమ్మాయిని నేను కాల్చి పారేస్తాను. 1 2 3 4. ఎందుకు ఆపాలి? 3 తర్వాత 4గా. నువ్వు నోర్మై. ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టు అందరూ అలా చూస్తూ నిలబడతారే. ఓ ఆడపిల్లని కిడ్నాప్ చేసి చంపుతానని ఇతను బెదిరిస్తూ ఉంటే ఎవరు ముందుకు రారే? ఏం మీలో మీసున్న మగాడే లేడా? ఉన్నారు ఉన్నారు ఉన్నారు. వాళ్ళిద్దరూ పైకి రాకముందే వాళ్ళని పైకి పంపించండి రా. థ్యాంక్ యూ మై డియర్ సూపర్ హీరోస్. ఓరి నాయనో, అబ్బా నడు అయిపోయిందిరా బాబు. అమ్మా ఇట్లా తన్నారేమిట్రా నాయనో. నాయనో, ఇదేంట్రో జైలర్ గారు మన దొంగ నాయల బ్యాచ్ ఇలా చూస్తున్నారు. ఏం జరుగుంటుంది? ఏంటి సార్, ఇక్కడ ఏమైనా గొడవలు జరిగినాయా? అవునరా, మీ పుణ్యమా అంటూ జైలు బతుకు పాత బస్తీ అయిపోయింది. మా పుణ్యమా? మేమేం చేశాం సార్? ఏం చేశారా? తిన్న దరక్క పగల కూడా కలలుగంటూ ఉంటే మీ దెబ్బకు రోజుకో కానిస్టేబుల్ రిటైర్ అయిపోతున్నాడు. నడువులు ఇరిగిపోయి మిమ్మల్ని. వద్దు సార్, మా దగ్గరికి రావద్దు సార్. వస్తే ఏం చేస్తారా? సార్ మీరు వెళ్ళొద్దు సార్. సార్ మీరు కొత్తగా వచ్చారు, వాళ్ళ సంగతి మీకు తెలియదు సార్. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు సార్, ప్రమాదం. వెళితే ఏమవుతుందిరా? చెవులు పగిలిపోతాయి సార్. ఏ చెవుల మీద కొట్టంలో వీళ్ళు ఏమన్నా స్పెషలిస్టులా? కాదు సార్, వాళ్ళు పాట పాడతారు సార్. పాట? పాట వింటే చెవులకు హాయిగా ఉంటుందిరా పిచ్చి వెదవల్లారా. అందులోనూ పాట అంటే నేను చెవి కోసుకుంటాను. ఏది పాడండిరా.
తమ్ముడు మన పాట అంటే చాలా మంది పడిచేస్తారు. అవును పడి చేస్తారు. అరే గంట కొట్టారా? పద 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 తప్పుకోరు జరగరా. మీ పని సూపర్ ఉందిరా బ్రదర్స్. 2 పూటలా ఫ్రీ ఫుడ్, సాయంత్రం అయ్యేసరికి ఫ్రీ బెడ్. మేమేదో నేరాలు చేసి జైలుకి వచ్చాం. మీరు మాత్రం ఏ నేరాలు చేయకుండా 5 స్టార్ హోటల్ సౌకర్యాలు అనిపిస్తూ బతికెత్తున్నారు. మేము మీలాగా అంతకులం కాదుగా. అమ్మా నాన్న లేని అనాథలం. ఏదో జైలు అధికారుల పుణ్యం అంటూ మమ్మల్ని ఇక్కడ వండిస్తున్నారు. బట్టల కాంట్రాక్టర్ బట్టలు ఇచ్చాడు, భోజనం కాంట్రాక్టర్ అన్నం పెడుతున్నాడు. మధ్యలో మీకెందుకమ్మా ఏడుపు? అందరూ కులమూతులే. మాతో గొడవ పెట్టుకుంటే మీ బతుకు ట్యాంక్ బండ్ అయిపోద్ది. ఏంట్రా లావుగా ఉన్నాను అనుకున్నావా? ఏం చేస్తావురా నువ్వు? అన్నాయ్ పాట పాడదాంరా, చచ్చూరుకుంటారు. అమ్మో పాట. రే అన్నయ్య అన్నయ్య అన్నం పెడుతున్నారా? ధైర్యంగా ఉండండి. మీ బాధ ఎవరూ తీర్చలేనిది. ఇలాంటి సమయాల్లోనే మనసు రాయి చేసుకోవాలి. ఎక్కడున్నా మీ ఆవిడ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవటం తప్ప ఎవరు మాత్రం ఏమి చేయగలం? భోజనం చేసావా? చేసామండి. ఏమండి అంత లావుగా ఉండే మనిషి ఎందుకండి ఏడుస్తున్నాడు? పాపం ఆయన భార్య పోయింది. ఇవాళ దినం మనిషి కుంగిపోతున్నాడు. ఏదో నలుగురు ఓదారిస్తే కొంచెం తేలిక పడతాడు కదా. అవునులేండి. ఐడియారా? ఏంట్రా? ఏం లేదురా, ఆ. బాధలో ఉన్న వాళ్ళని ఓదారిస్తే ఆ. తేలిక పడతారంట కదా. ఆ. మనం వెళ్ళి ఆయన్ని ఓదార్చి మనం కూడా వాళ్ళతో పాటు భోంచేద్దాంరా. అది సరేరా, ఆ. మనం ఎవరిని ఎప్పుడు ఓదార్చలేదు. ఆ. ఎలా ఓదార్చాలో కూడా తెలియదుగా. అదేంట్రా? ఆ. అప్పుడు జైలర్ గారు వాళ్ళ కుక్క పిల్ల చచ్చిపోయి బాధపడుతుంటే అసిస్టెంట్ జైలర్ గారు ఓదార్చారు, గుర్తుందా? బాధపడకండి సార్, చచ్చిపోయిన మీ కుక్క పిల్ల ఎంత మంచిది సార్. మీరు డ్యూటీకి వెళ్ళడం ఆలస్యం, మా ఇంటికి వచ్చేది, నా మీదకెక్కేది, నా మూతి నాకేది, నా పక్కలో పడుకునేది. నా పక్కలోనే కాదు సార్, మన కాలనీ వాళ్ళందరి పక్కల్లోనూ పడుకునేది. గుర్తొచ్చిందా? ఓ గుర్తొచ్చింది. మనం ఓదార్దాం పద. ఆ. బాధపడకండి సార్, మీ పెళ్ళం ఎంత మంచిదో. మీరు డ్యూటీకి వెళ్ళినప్పుడు మా ఇంటికి వచ్చేది. అంతేనా? నా మీద పడి నా మూతి నాకేది. మూతి నాకటం ఏంటమ్మా, నా పక్కలోనే పడుకునేది. నీ పక్కలో ఏంటి, నా పక్కలో అయితే ఎన్నిసార్లు పడుకుందో. నీ పక్కలో ఏంటి, ఆ. మన కాలనీ వాళ్ళ అందరి పక్కలో పడుకునేది. అవును. ఈ ఆవిడ చాలా అందంగా ఉంటుంది సార్. ఆ. ఏయ్, ఏసేయ్ తల్లి. తమ్ముడు రారా. అమ్మా వెళ్ళిపోయారులే. అమ్మా. ఒరే ఓదార్చబోతుంటే కొట్టబోయారేంట్రా వాళ్ళు? రేయ్, మనం ఓదార్చడంలో ఏమైనా తప్పుందా? తప్పేంటమ్మా? మరి అట్లయితే అసిస్టెంట్ జైలర్ గారిని జైలర్ గారు చిత్త కొట్టాలి కదా. అవును, అది నిజమే.